టీమిండియా హోమ్ సీజన్ 2024-25 కు సంబంధించిన షెడ్యూల్ ను భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటించింది. ఈ సీజన్ లో టీమిండియా సొంత గడ్డపై 3 దేశాలతో తలపడనుంది. సెప్టెంబర్ చివరి వారంలో బంగ్లాదేశ్ తో 2 టెస్టుల సిరీస్ తో ప్రారంభమై వచ్చే ఏడాది ఇంగ్లాండ్ తో జరిగే 3 వన్డేల సిరీస్ తో టీమిండియా హోమ్ సీజన్ ముగియనుంది. ప్రస్తుతం టీ20 ప్రపంచ కప్ 2024 ఆడుతోన్న టీమిండియా ఈ టోర్నీ అనంతరం జూలైలో జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. అనంతరం శ్రీలంక పర్యటనలో 3 వన్డేలు 3 టీ20ల సిరీస్లు ఆడనుంది. సెప్టెంబర్ చివరి వారంలో భారత్ కు బంగ్లాదేశ్ రానుండగా ఆ జట్టుతో 2 టెస్టులు 3 టీ20లు ఆడనుంది. 3 టీ20ల సిరీస్ లో చివరి మ్యాచ్ అక్టోబర్ 12న హైదరాబాద్ లో జరగనుంది. అనంతరం అక్టోబర్ 16 నుంచి న్యూజిలాండ్ తో 3 టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది జనవరిలో ఇంగ్లాండ్ తో 5 టీ20ల సిరీస్ 3 వన్డేల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ తో భారత హోమ్ సీజన్ ముగియనుంది. ఆ తర్వాత ఐపీఎల్ 2025 ప్రారంభం కానుంది. ఈ హోమ్ సీజన్ లో తెలుగు రాష్ట్రాలకు ఒకే ఒక్క మ్యాచ్ కేటాయించారు. మరోవైపు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కు ఒక్క మ్యాచ్ ఇవ్వలేదు. వైజాగ్ వేదికగా ఒక్క మ్యాచ్ ను కూడా షెడ్యూల్ చేయలేదు. భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచ కప్ 2023 సమయంలోనూ తెలుగు రాష్ట్రాల పట్ల బీసీసీఐ ఇదే వివక్షను కొనసాగించింది. ముంబై, పూణే, కోల్కతా, అహ్మదాబాద్ లాంటి వేదికలకు మల్టిపుల్ మ్యాచెస్ ఇచ్చిన బోర్డు తెలుగు రాష్ట్రాలకు ఒక్క మ్యాచ్ ఇవ్వాలన్న మీనమేషాలు లెక్కపెట్టడంపై తెలుగు ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు.